ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజార్టీ తెచ్చుకోవటం, మీకు మెజార్టీ తెచ్చుకోవటం. ఇదే కదా మీ ఎత్తుగడ, మీ ఆలోచన, మీ సరళి. ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది? వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? బండి వెంకటేశ్వర గారు జీవించే ఉన్నారు కదా. వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? 6 మటర్లు ఎందుకైనాయి? ఎవరి వల్లనైనాయి? అంటే ఆ గ్రామం మనకు మెజార్టీ రావట్లేదు, గ్రామంలో మనకి సందు దొరకట్లేదు. కాబట్టి రెచ్చగొట్టడం, హత్యలు చేయించటం, వర్గాలుగా ముక్కలు ముక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం, దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం, ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజార్టీ తెచ్చుకోవటం. ఇదే కదా ముసుగులు వేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు, పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా. బండి వెంకటేశ్వర లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేరా అని అడుగుతున్నాను. ఉన్నారు కదా. ఇవాళ ఇంత కిరాతకాలు చేస్తున్నటువంటి, దుర్మార్గాలు చేస్తున్నటువంటి నరరూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి. ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని. ఒక్కసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి. ఎంత పైశాచికంగా, ఎంత కిరాతకంగా మనుషుల ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్ళు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి. రప్ప రప్ప అంటే తప్పన్నోడు ఎవడు? వీడు ఎవడరా? మీరు అందరూ ఇదంతా ఎవర్రా మీరు? రప్ప రప్ప అంటే తప్ప ఏంటిది? ఇది మనుషుల ఇళ్ళు? ఇది తప్పు కాదా? ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా? ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం అవుతుందా? ఇది తప్పు లేదా? ఇది చాలా మంచి పనా? సుపరిపాలన ఇది? ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను. తొలడుగు ఇది. సిగ్గుపడరా? ఇటువంటి దాన్ని, ఇటువంటి కిరాతకాలని, హత్యల్ని, హత్యాయత్నాల్ని, మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు? ఎయిర్పోర్టుల్లోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు.